ఏపీ బీజేపీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం సారథిగా ఉన్న పురంధేశ్వరిని కొనసాగించాలా లేక మరెవరికైనా ఛాన్స్ ఇవ్వాలా అన్న ఆలోచనలో ఉంది హైకమాండ్. ఏపీ బీజేపీ నేతలతో సమావేశమైన కేంద్ర మంత్రి అమిత్ షా చీఫ్ ఎంపికపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే పురంధేశ్వరినే కంటిన్యూ చేస్తే బీజేపీకి కలిగే లాభాలేంటి? ఒకవేళ ఆమెను కాదనుకుంటే మరెవరు అధ్యక్ష రేసులో ఉండేది? ఏపీ బీజేపీ చీఫ్ ఎంపికపై కూటమి నేతల ప్రభావం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేసిన కమలం పార్టీ ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. క్రమంలో గతంలో కంటే భిన్నంగా మోదీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. బీజేపీ పార్టీకి నయా చీఫ్ నియామకంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీ బీజేపీ చీఫ్ రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. పురంధేశ్వరి, సుజనా చౌదరి పేర్లు షార్ట్ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన అమిత్ షా అధ్యక్ష ఎంపికపైన చర్చించినట్టు తెలుస్తోంది. పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవినిచ్చి వేరొకరికి పార్టీ అధ్యక్ష పగ్గాల్ని అప్పచెబుతారని మొన్నటిదాకా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదన్న సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో పార్టీని నడిపిస్తున్న పురంధేశ్వరి వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కూటమి సమన్వయానికి పురంధేశ్వరి అయితేనే బాగుంటుందనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇకదు మహిళా నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీ నిర్ణయించడంతో పురంధేశ్వరే ఏపీ సారథి అన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. గత ఎన్నికల్లో ఆమె కీలకంగా వ్యవహరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంలో కీలక భూమిక పోషించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు కేంద్రంలోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి కూటమిలో బీజేపీ భాగస్వామిగా మారడంలో పురంధేశ్వరి కీ రోల్ ప్లే చేశారు. బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి కాకుండా వేరొకరుండుంటే పార్టీల మధ్య సఖ్యత కుదిరేది కాదని ఒకానొక టైంలో సీఎం చంద్రబాబే అన్నారంటే ఆమె పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్ లోకి వచ్చాక సీఎం, డిప్యూటీ సీఎంలను కోఆర్డినేట్ చేసుకుంటూ నామినేటెడ్ పోస్టులు బీజేపీ నేతలకు దక్కేలా కృషి చేశారు. దీంతో ఆమెను ఏపీ బీజేపీ చీఫ్ గా కంటిన్యూ చేస్తేనే బాగుంటుందని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేయడంతో అధిష్టానం కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సుజనా చౌదరి పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. సీఎం చంద్రబాబుతో సాన్నిహిత్యం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో పాటు బలమైన నేత కావడంతో ఆయనైతే బాగుంటుందని పలువురు సీనియర్ నేతలు అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు సుజనా చౌదరికి కూటమి పార్టీల్లోని నేతలతో పాటు వైసీపీలోని నేతలతోనూ మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీలోని ముఖ్య నేతలు కూటమి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుజనా చౌదరి బీజేపీ అధ్యక్ష స్థానంలో ఉంటే వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వచ్చే వారిలో ఎక్కువ మంది బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. తద్వారా రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. దీంతో కేంద్ర పెద్దలు సుజనా చౌదరి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పురంధేశ్వరి, సుజనా చౌదరితో పాటు సీనియర్ నేత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు కూడా లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే వారి పేర్లన్నీ పక్కకు పోయి పురంధేశ్వరి, సుజనా చౌదరిలో ఒకరిని ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన నేతకి అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని కేంద్ర పార్టీ పెద్దలపై పలువురు ఒత్తిడి చేస్తున్నారట. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరికి సారథిగా పగ్గాల్ని అప్పజెప్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.